Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యానమునకు 84వ సంకీర్తన 4వ చరణము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చెక్కతో చేసిన చిన్న మందిరములో కార్ల్ వాల్ట్నర్ తన సంఘము ముందు నిలువబడి ఉన్నాడు. అతని చేతులు బలహీనమైన పీఠము మీద తనకు ఊతముగా ఉన్నాయి. మెరుస్తున్న దీపాల వెలుగులో అతని ముఖము ప్రశాంతంగా, స్థిరముగా, విశ్వాసముతో నిండి ఉంది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని ఆయన ప్రశాంత స్వరముతో ఉచ్చరించాడు. ఆయన ఎదుట కూర్చున్న మావోరి విశ్వాసులు మౌనముగా తలూపారు. వారు దేవుని వాక్కును వినడానికి, పెరిగిపోతున్న అశాంతిలో ఓదార్పు, బలాన్ని కోరుకోవడానికి వచ్చారు. జర్మనీకి చెందిన మిషనరీ అయిన కార్ల్ గారు మావోరి ప్రజలకు సువార్తను ప్రకటించాలని పిలుపుతో న్యూజిలాండ్ వచ్చారు. వారి భాష నేర్చుకున్నారు, వారి తోబుట్టువులా మారారు. అనేక మందికి బాప్తిస్వం ఇచ్చారు. నదీ తీరాన ఉన్న ఓ చెక్క మందిరము ఒక ఆశ్రయముగా వారికి మారింది. బయట ఎంతటి కల్లోలమున్నా ఇందులో ఎల్లప్పుడూ ఆరాధన, సుస్వరములతో దేవునిని స్తుతిస్తూ ఉండేవారు. కానీ చీకటి రోజులు వచ్చాయి. యుద్ధము భూమిని వణికించింది. యూరోపియన్ మిషనరీల మీద అనుమానాలు పెరిగాయి. కొందరు కార్ల్ను ప్రభుత్వానికి గూఢాచారి అని నమ్మారు. గుసగుసలు కోపంగా మారాయి. కోపం బెదిరింపుగా మారింది. అయినా కార్ల్ గారు పారిపోలేదు. ఇది దేవుని మందిరం అని ఆయన భార్యతో కూడా అన్నారు. ఇక్కడే నేను ఉంటాను, ఇక్కడే నేను ఆయనను స్తుతిస్తానని చెప్పారు. 1865వ సంవత్సరము మార్చి నెల 2వ తేదీన ఆ దుర్దినము వచ్చింది. పాయి మరారే ఉద్యమానికి చెందిన యోధులు ఆయనను మందిరము నుంచి బయటికి లాక్కుని వెళ్ళారు. ఆయన చేతులు బిగువుగా కట్టబడి ఉన్నప్పటికీ ఆయన మనస్సు అచంచలముగా నిలిచింది. తనను చంపడానికి తీసుకువెళుతున్న మార్గములో కూడా ఆయన అసహనము చూపలేదు, ప్రాణభిక్ష కోరలేదు. బదులుగా తుది క్షణము స్తుతి గీతాన్ని ఆలపించాడు. నీ మందిరములో నివసించువారు ధన్యులు. ఆయన ఆకాశాన్ని చూస్తూ మృదువుగా అన్నారు, వారు ఎప్పుడునూ నిన్ను స్తుతిస్తూ ఉంటారు అని. ఆయన ప్రాణం నదిలో కలిసిపోయింది. కానీ ఆయన విశ్వాసం చిరస్థాయిగా నిలిచింది. ఆయన నిర్మించిన మందిరం ఇప్పటికీ నిలిచి ఉంది. ఆయన ప్రేమించిన ప్రజలు ఆయన జ్ఞాపకాన్ని ఇంకా గౌరవిస్తూనే ఉన్నారు. మరణములో కూడా ఆయన విశ్వాసం చెల్లించలేదు. దేవుని మందిరములో కార్ల్ గారు తన శాశ్వత నివాసాన్ని పొందారు. ప్రార్థన. గనుడమైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మాటను బట్టి నిన్ను గణపరుస్తూ ఉన్నాము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారని మాట్లాడారు. ఆ స్తోత్రములు తండ్రి, నీ మందిరమును ఆశ్రయపురముగా కలిగిన వారమై ఉండి నిత్యము నీ మందిరములు కలపగలిగిన అనుభవం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రతి బిడ్డకు ఒకటి భాగ్యమును కలుగు చేయమని అడుగుతూ యేసు ఘననామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. Thank you everyone.